Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ మరియు పాకిస్తాన్ రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరం మీద భారత్ వైమానిక దాడులు చేసింది. దానికి ప్రతీకారంగా కశ్మీర్లో భారత సైనిక స్థావరాల మీద పాకిస్తాన్ దాడులు చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పాకిస్తాన్కి చెందినటువంటి F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేయటం జరిగింది. అలాగే MiG-21 ఈ MiG-21 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేయడం జరిగింది. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అయినటువంటి అభినందన్ వర్ధమాన్ ఇతను పారాచూట్ సహాయంతో వచ్చి LOC నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము, దానికి అవతల వైపు పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఆయన్ని పాకిస్తాన్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ అతన్ని వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేయటం జరిగింది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ శాంతిని కోరుకుంటూ సంప్రదింపుల కోసం తొలి అడుగ్గా అభినందన్ వర్ధమాన్ని మేము విడుదల చేస్తాము అనేసి ప్రకటించారు. ఆయన ఇవాళ భారత్కి రానున్నారు. పాకిస్తాన్ దగ్గరున్నటువంటి F-16 యుద్ధ విమానం చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జెట్గా గుర్తింపు పొందింది. అనేక పోరాటాల్లో అది దాని సత్తాను కూడా చాటింది. అలాంటి యుద్ధ విమానాన్ని భారత్కి చెందినటువంటి MiG-21 ఈ యుద్ధ విమానం కూల్చివేయటం అనేది జరిగింది. ఈ MiG-21 యుద్ధ విమానాల్ని 1962 నుంచి భారత్ ఉపయోగిస్తోంది. వీటిలో ఎక్కువ భాగం లైసెన్స్ మీద దేశీయంగా HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఉత్పత్తి చేయటం జరిగింది. ఈ MiG-21ని 1965లో ఇండో-పాక్ వార్లోను అలాగే 1999 నాటి కార్గిల్ యుద్ధంలోనూ కూడా వాడడం అనేది జరిగింది. ఈ MiG-21 విమానాలు పాతబడిపోయి తరచూ కూలిపోతూ ఉండటం, ఆ ప్రమాదాల్లో పైలట్లు చనిపోతూ ఉండడంతో వాటికి ఎగిరే శవపేటికలు అనేసి ముద్రపడటం జరిగింది. ప్రత్యామ్నాయాలు మనకు సమకూరకపోవడంతో భారత్ ఇంకా వాటిని కొనసాగిస్తూనే వస్తోంది. అయితే వీటిని ఆధునికీకరించాలి అని చెప్పేసి భారత్ 1990లలో ఒక ప్రాజెక్టును చేపట్టింది. 110 MiG-21 ఈ యుద్ధ విమానాల్ని బైసన్ శ్రేణికి ఆధునికీకరించింది. వీటిలో అనేక ఆధునిక వ్యవస్థల్ని అమర్చింది. అలాగే శక్తివంతమైనటువంటి మల్టీ మోడ్ రాడార్ని కూడా దీనికి సమకూర్చింది. మెరుగైన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ ఉపకరణాలన్నీ దీనికి అమర్చారు. అలాగే స్వీయ రక్షణ కోసం ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ఇలాంటి వాటిని కూడా దీనికి సమకూర్చడం జరిగింది. పాకిస్తాన్ యుద్ధ విమానాలతో తలపడినటువంటి MiG-21 కూడా బైసన్ శ్రేణికి చెందిందే. అందువల్ల F-16 నేలకూల్చగలిగింది. దీనికోసం ఇందులో R-73 క్షిపణి ఉపయోగపడింది. అలాగే ఈ MiG-21 యుద్ధ విమానంలో శత్రు యుద్ధ విమానాలకి సురక్షిత దూరంలో ఉంటూ బియాండ్ విజువల్ రేంజ్ ఈ BVR క్షిపణిని కూడా ఇది సంధించగలదు. లేజర్ గైడెడ్ బాంబులు, గాల్లో నుంచి ఉపరితలానికి క్షిపణుల్ని కూడా ఈ MiG-21 అనేది ప్రయోగించగలదు. ఈ MiG-21 యుద్ధ విమానాల తయారీని సోవియట్ యూనియన్ 1950లలో చేసింది. అలాగే ప్రపంచ వైమానిక చరిత్రలో అత్యంత ఎక్కువగా ఉత్పత్తి అయినటువంటి యుద్ధ విమానాలు కూడా ఈ MiG-21 యుద్ధ విమానాలే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ముఖ్యమంత్రి యువనేస్తం ఈ పథకం కింద నిరుద్యోగ భృతి అనేది ఇస్తున్నారు. ఆ నెలవారీ నిరుద్యోగ భృతిని 1000 రూపాయల నుంచి 2000కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన నిరుద్యోగ భృతిని మార్చి నుంచే నిరుద్యోగుల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు చెల్లించాలి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం చేసినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ లేఖని మన ప్రధాని మోదీకి రాశారు. అందులో ఏమున్నాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది వచ్చేసి మనకిచ్చినటువంటి ప్రత్యేక హోదా గురించి. రెండవది వచ్చేసి పోలవరం ప్రాజెక్టు కోసం మేము 4603 కోట్లను ఖర్చు పెడితే దాన్ని 8 నెలలుగా ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం.
అలాగే రెవెన్యూ లోటు, తొలి ఏడాది రెవెన్యూ లోటు 16,000 కోట్లుగా ఉంటే కేవలం 3,979 కోట్లు మాత్రమే ఇచ్చారు అనేసి. అలాగే నాలుగవది వచ్చేసి ఢిల్లీని తలదన్నేలా రాజధానిని నిర్మించుకోండి అని చెప్పారు, కానీ కేవలం 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. అలా 1,500 కోట్లతో మీరన్న రాజధాని నిర్మాణం సాధ్యమేనా అని చెప్పేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి కేబీకే తరహా అని చెప్పేసి బుందేల్ఖండ్ ప్యాకేజీ అని చెప్పేసి చట్టంలో స్పష్టంగా చెప్తే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 జిల్లాలకి ఈ 3 ఏళ్లలో కేవలం 1,050 కోట్లు మాత్రమే ఇచ్చారు. 4వ ఏడాదిలో మా ఖాతాలో జమ చేసినటువంటి 350 కోట్ల నిధుల్ని మా అనుమతి లేకుండా మళ్ళీ వెనక్కి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా అన్నారు. ఇక్కడ కేబీకే అంటే కలహండి, బాలాంగీర్ మరియు కోరాపుట్, ఇవి 3 ఒడిశాలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కడప ఉక్కు కర్మాగారం గురించి. కావాల్సినంత ఖనిజ వనరులు, భూమి, నీటి వసతి, విద్యుత్, పారిశ్రామిక రాయితీ, మిగిలినటువంటి సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రం ముందుకు వచ్చినా కూడా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకపోవటం గురించి. అలాగే 11 జాతీయ విద్యా సంస్థలకు మేము 2,909 ఎకరాల భూమినిస్తే మీరు ఇవ్వాల్సినటువంటి 12,805 కోట్లకి కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చారు అనేసి. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దుగ్గరాజపట్నం పోర్టు గురించి. దాని నిర్మాణం తొలి దశ 2018 కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా కూడా మీరు ఆ నిర్మాణాన్ని చేపట్టకపోవటం ఏంటి అన్నది. నెక్స్ట్ వచ్చేసి విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ గురించి. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి 17,500 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఏపీలో ఉన్నటువంటి విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్కి మాత్రం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోండి అని చెప్పడం వివక్షత కాదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి ఏపీని కాకినాడ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అయ్యేటటువంటి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, దీన్ని 15 ఏళ్ల పాటు మీరే భరించండి అనేసి అనడం గురించి. నెక్స్ట్ వచ్చేసి విభజన చట్టంలో పన్నులకు సంబంధించిన లోపాల వల్ల ట్యాక్స్ రిఫండ్ భారం 3,820 కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఆ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత మీకు లేదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకి నిధులు ఇవ్వకపోవడం గురించి. నెక్స్ట్ వచ్చేసి అమరావతికి ర్యాపిడ్ రైల్ నెట్వర్క్ ఇంకా రోడ్ కనెక్టివిటీకి సంబంధించి వాటిని పెండింగ్లో పెట్టడం. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్ల విస్తరణ కోసం 100 ఎకరాల భూములు మేము ఇచ్చినా కూడా వాటిని పూర్తి స్థాయిలో విస్తరించకపోవటం గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి 175 శాసనసభ స్థానాల్ని 225 స్థానాలకు పెంచాలి అని చెప్పేసి విభజన చట్టం సుస్పష్టంగా పేర్కొన్నా కూడా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం గురించి. నెక్స్ట్ వచ్చేసి గ్రే హౌండ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవటం గురించి. అలాగే షెడ్యూల్ 9, 10 కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంస్థలు ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజనకి తెలంగాణ సహకరించినా కూడా మీరు చొరవ తీసుకోకపోగా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా మీరు ఆస్తులు, అప్పుల పంపిణీలో అన్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేశారు అనేసి. బాధ్యతాయుతమైనటువంటి పీఎం పదవిలో ఉన్నటువంటి మీరు ఈ అంశాలన్నింటికీ వివరణ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రహదారి అనుసంధానం లేనటువంటి పల్లెలకి రోడ్లు నిర్మించడం, ఫాస్ట్ డ్రైనేజ్ పనులు చేయటం, వంతెనలు నిర్మించటం, మధ్యలో మిగిలిపోయినటువంటి రహదారుల్ని పూర్తి చేయటం, వీటన్నింటి కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును తీసుకురావటం జరిగింది. దీనికోసం ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఈ బ్యాంకు 3,223 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఈ ఒప్పందంతో ఏపీలో ఉన్నటువంటి 250 మందికి మించి జనాభా ఉన్న 3,300 ఆవాసాలకి రోడ్లు రానున్నాయి. ఈ ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది ఏషియా మరియు పసిఫిక్ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం, సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ బ్యాంకును స్టార్ట్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్లో ఉంది.
చైనా. ఈ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకి 3,223 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గిన్నిస్ రికార్డుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ్రాజ్లో 500కు పైగా బస్సులతో ఒకేసారి కుంభమేళా చిహ్నాలతో 3.2 కిలోమీటర్లు రోడ్డు మీద వాహన శ్రేణిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం అనేది జరిగింది. అయితే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఏంటి అని మనం చూస్తే, ప్రపంచంలో రికార్డులు సాధించిన వాళ్ళ వివరములు గల పుస్తకం ఇది. గిన్నిస్ ప్రపంచ రికార్డులు ప్రతి సంవత్సరం ప్రచురించబడతాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి ప్రపంచ రికార్డులను ఇది నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘన విజయాలు మరియు ప్రకృతిలో జరిగే విపరీతాలు కూడా గుర్తింపబడతాయి. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పుస్తకాన్ని మొట్టమొదటగా 1955లో ప్రచురించడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి కుంభమేళా కూడా ఒక గిన్నిస్ రికార్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హోమ్ మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. కేసుల దర్యాప్తులో వృత్తిపరమైనటువంటి ప్రమాణాలని పాటించటం, ప్రతిభా పాఠవాల ప్రదర్శన, వీటి నేపథ్యంగా దేశవ్యాప్తంగా 101 మంది పోలీస్ అధికారులకి కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2018 అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో 6 మందికి ఈ పురస్కారాలు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి ఈ పురస్కారం అనేది దక్కింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా జీడిపి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి జీడిపి అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. జీడిపి, దీన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాము. స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువ. IMF నిర్వచనం ప్రకారం చూస్తే జీడిపి అనేది తుది వస్తువుల్ని మరియు సేవల్ని, ద్రవ్య విలువని కొలుస్తుంది. అవి తుది వినియోగదారులచే ఇవ్వబడినటువంటి ఒక కాలంలో, అది త్రైమాసికం కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఆ కాలంలో దేశంలో ఉత్పత్తి చేయబడతాయి అనేసి చెప్తుంది. ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి అక్టోబర్ మరియు డిసెంబర్ త్రైమాసికంలో 6.6% పరిమితమైంది. గత 5 త్రైమాసికాల్లోనే ఇదే కనిష్ట స్థాయి. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో అక్టోబర్ డిసెంబర్లో వృద్ధి రేట్ అన్నది 7.7%గా నమోదైంది. కానీ ఇప్పుడు ఆ జీడిపి వృద్ధి అనేది ఈ త్రైమాసికంలో 6.6%కే పరిమితమైంది. దీనికి కారణం ఏంటి అని చూస్తే వ్యవసాయ, గనులు, తయారీ రంగాలు కూడా డీలా పడ్డం వల్లే వృద్ధి అనేది తగ్గింది. అయితే వృద్ధి రేటు తగ్గినా కూడా ఇప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతోంది. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ జీడిపి స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 7.2 నుంచి 7%కి తగ్గించడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈజ్ ఇండెక్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి బ్యాంకింగ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో BCGIBI రూపొందించినటువంటి నివేదిక ప్రకారం ఈజ్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెన్స్ సూచి ఈజ్ ఇండెక్స్లో 100 పాయింట్లకు గాను PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ 78.4 పాయింట్లు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సంస్కరణల అజెండాని సమర్థవంతంగా అమలు చేసేటటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులకి ఈ ఈజ్ ఇండెక్స్, ఈజ్ సూచీని ఇవ్వటం జరుగుతుంది. ఇందులో మొదటి స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటే, రెండవ స్థానాల్లో BOB బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, మూడవ స్థానంలో SBI అనేది ఉంది. ఈ ఈజ్ అనే ఇండెక్స్ని బ్యాంకుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు, అలాగే ఇతర బ్యాంకులతో పోలిస్తే అత్యుత్తమ పనితీరు కనబర్చేలా ప్రోత్సహించేందుకు ఈ ర్యాంకుల విధానం తీసుకొచ్చాము అనేసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నార్త్ కొరియా మరియు అమెరికా రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. వియత్నాం రాజధాని అయినటువంటి హానోయ్, ఈ హానోయిలో అణ్వాయుధాల తగ్గింపు మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి, అలాగే ఉత్తర కొరియా నాయకుడైనటువంటి కిమ్ జోంగ్ ఉన్లకి మధ్య చర్చలు ప్రారంభమై ఉన్నాయి.
అవి మధ్యలోనే ఆపేయటం అనేది జరిగింది. ఆ రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందము కూడా కుదరలేదు. దీనికి కారణంగా ట్రంప్ ఏమని చెప్పాడు? ఉత్తర కొరియా మా దేశం మీద విధించిన ఆంక్షల్ని పూర్తిగా తొలగించండి అని కోరింది, కానీ వాటన్నింటినీ ఎత్తివేయలేము, కాబట్టి తను ఆ సమావేశం నుంచి బయటికి వచ్చేశాను అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఓటర్ చీటీ ఒక్కటే సరిపోదు, దాంతోపాటు 12 గుర్తింపు కార్డులను నిర్దేశించాము, అందులో ఏదో ఒక దాన్ని చూపించాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఈ ఓటర్ చీటీ అంటే ఏంటి? ఆ చీటీలో కేవలం ఓటర్ పేరు, ఫోటో మాత్రమే ఉంటుంది. దాన్ని గుర్తింపు పత్రంగా ఆమోదిస్తే అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చీటీలతో పాటు 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక్కటైనా చూపించాలి అని చెప్పేసి చెప్పింది. ఆ 12 గుర్తింపు కార్డులు ఏంటి? ఓటర్ గుర్తింపు కార్డు, అది లేకపోతే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కానీ జారీ చేసినటువంటి ఫోటో గుర్తింపు కార్డులు, లేదా బ్యాంకు, పోస్టాఫీస్ జారీ చేసినటువంటి ఫోటోతో కూడిన పాస్బుక్ కానీ, పాన్ కార్డు కానీ, జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డు కానీ, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కానీ, కార్మిక శాఖ ఆధ్వర్యంలో జారీ చేసినటువంటి ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు కానీ, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం కానీ, ఎంపీ లేదా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే జారీ చేసినటువంటి అధికారిక గుర్తింపు కార్డు కానీ, లేదా ఆధార్ కార్డు కానీ, వీటిలో ఏదో ఒక్కదాన్నైనా కూడా చూపించవచ్చు అనేసి స్పష్టం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్ ధన్ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ వన్ ధన్ పథకాన్ని 14 ఏప్రిల్ 2018న ప్రారంభించటం జరిగింది. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులకు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది ప్రధాన వనరుగా ఉంటుంది. గిరిజనులు ఆహారం, ఆశ్రయం, మందులు మరియు నగదు ఆదాయం కోసం ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసుల మీద ఆధారపడతారు. గిరిజనులకు ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచే 20 నుంచి 40% ఆదాయం అందుతుంది. ఈ వన్ ధన్ పథకం కింద అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు పెంచారు. 50 ఉత్పత్తుల కనీస మద్దతు ధరల్ని 30 నుంచి 40% మేర పెంచాము అని చెప్పేసి కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి చెప్పారు. అయితే ఈ వన్ ధన్ పథకం కింద దేశంలో 6000 వన్ ధన్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఒక్కొక్క కేంద్రంలో 300 మంది గిరిజనులు సభ్యులుగా ఉంటారు. అటవీ ఉత్పత్తుల అమ్మకాలకి ఈ వన్ ధన్ కేంద్రాలు అనేవి చాలా సహకరిస్తాయి అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ నామ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటాము. ఈ నామ్ అనేది భారతదేశంలో వ్యవసాయ వస్తువుల కోసం తీసుకొచ్చినటువంటి ఒక ఆన్లైన్ వాణిజ్య వేదిక. ఇందులో రైతు తను పండించిన పంటని ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు. ట్రేడర్లు ఎక్కడైనా తమకు నచ్చిన సరుకు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అనధికారిక కొనుగోళ్లకు అవకాశం ఉండదు. రైతు తనకు ఏ ట్రేడర్ ఎక్కువకు బిడ్డింగ్ చేస్తే వాళ్లకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈ నామ్ని 14 ఏప్రిల్ 2016లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నామ్లో మొత్తం 90 వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయటం, అమ్మడం జరుగుతుంది. ఈ నామ్ ద్వారా మార్కెట్లో పెద్ద మొత్తంలో నాణ్యమైన ఉత్పత్తులను సేకరించడం కోసం ఒకే స్థలంలో వ్యాపారులు మరియు ఎగుమతిదారులకు సహాయం చేస్తూ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ ఆర్థిక లావాదేవీలకు హామీ ఇవ్వటం అనేది ఇందులో జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత అయినటువంటి మసూద్ని ఐరాసా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత అయినటువంటి మసూద్ని ఐరాసా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి అని చెప్పేసి అమెరికా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ప్రతిపాదించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాము. ఇది ఐక్యరాజ్య సమితికి చెందిన 6 భాగాల్లో ఒకటి. ఇందులోని మొత్తం సభ్యత్వ దేశాలు వచ్చేసి 15. అందులో 5 వచ్చేసి శాశ్వత సభ్యత్వ దేశాలు,
అలాగే 10 వచ్చేసి శాశ్వతం కాని సభ్యత్వ దేశాలు. శాశ్వతమైనటువంటి ఈ 5 కూడా P5 కంట్రీస్: చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, అలాగే US. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా ఉందా? ఇండియా లేదు. ఈ 10 సభ్య దేశాల్లో బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, జర్మనీ, ఇండోనేషియా, ఐవరీ కోస్ట్, కువైట్, పెరు, పోలాండ్ మరియు దక్షిణాఫ్రికా దేశాలున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత అయినటువంటి మసూద్ని ఐరాసాతో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేసేందుకు భారత్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా భారత్కి మద్దతుగా నిలుస్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉపాధి సేవా కేంద్రం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్లను పక్కన పెట్టి ఉద్యోగం చేయటానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. జాతీయ స్థాయిలో కార్మిక శాఖ జాతీయ ఉపాధి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ జాతీయ ఉపాధి సేవా కేంద్రం ఇందులో నిరుద్యోగులు వాళ్ళ యొక్క విద్యార్హతలు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఉద్యోగం, ఇలాంటి వివరాలన్నీ కూడా నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా నమోదైన తర్వాత ఆయా వివరాలు సంబంధిత సంస్థల యాజమాన్యాలకు వెళ్తాయి. నిరుద్యోగ అభ్యర్థుల వివరాల్ని పరిశీలించి అర్హులైన వాళ్ళకి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించాలి అన్నది ఈ సేవా కేంద్రం ఏర్పాటు యొక్క లక్ష్యం. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఐటీ ఆధారిత రంగాల్లో ఉపాధి కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఉద్యోగం కోసం ఆశిస్తున్న వాళ్ళు అత్యధికంగా ఆశిస్తున్న రంగాల్లో ఐటీకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఉద్యోగాలు ఇచ్చేందుకు నమోదైనటువంటి యాజమాన్యాలు ఎక్కువగా తయారీ రంగం, ఐటీ రంగం, వ్యవసాయ రంగం, రిటైల్ రంగాల నుంచే ఎక్కువగా ఉంటున్నారు. ఉపాధి సేవా కేంద్రం యొక్క గణాంకాల ప్రకారం మొత్తం నిరుద్యోగులు తెలంగాణలో ఎంతమంది, జాతీయ స్థాయిలో ఎంతమంది, అందులో పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే వయసుల వారీగా ఉద్యోగార్థులు ఎంతమంది ఉన్నారు, విద్యార్హతల వారీగా ఉద్యోగార్థులు ఎంతమంది ఉన్నారు అన్న వివరాలు ఇక్కడ ఇచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టోల్ ఛార్జీల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఔటర్ రింగ్ రోడ్ బాహ్య వలయ రహదారి మీద రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఛార్జీలు చెల్లించకుండానే వెళ్ళిపోవచ్చు. 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకే టోల్ వరుసలో కనుక నిరీక్షిస్తూ ఉంటే టోల్ ఛార్జీలను తీసుకోకుండానే వాళ్ళని పంపించేలాగా ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.